హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది మన ఎస్ఆర్ జాబ్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుసు కదా, ఎలాంటి చదువు లేని వారి కోసం ఒక జాబ్ని మన ఛానల్ నుంచి అయితే ప్రొవైడ్ చేయడం. ఫ్రెండ్స్, మీ ఏరియాలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఒక చిన్న జాబ్ అయితే మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలామందికి ఉపయోగపడే విధంగా ఆ యొక్క జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారి కోసం మీ ఏరియాలో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన వీడియో అనేది పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ గంట నొక్కండి. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గంట నొక్కితేనే మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ గంట నొక్కి ఆల్ అనే వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక 4 ఎక్సలెంట్ నోటిఫికేషన్స్ గురించి తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇవి అన్నీ కూడా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించినవే, గవర్నమెంట్ జాబ్స్ అయితే కావు. సో ఫ్రెండ్స్, ఇది మీరు గమనించాలి. మీ ఏరియాలో ఉన్నటువంటి జాబ్స్ వేకెన్సీస్ అయితే చాలా రకాల వేకెన్సీస్ అయితే మీ ముందుకు ఉన్నాయి. మన ఛానల్లో ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది. ఎవ్రీడే ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. మీ ఏరియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దు అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట అయితే నొక్కండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ప్లేస్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. మంచి ఎక్స్పెక్ట్ చేసే సాలరీ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మొదటిగా వచ్చేసి మనకి ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్స్ కావాలి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఎస్ఎస్సి, ఇంటర్, అలాగే ఎనీ డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళని వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్గా. ఓకేనా, దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ లేటెస్ట్ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అది కూడా వాట్సాప్లో సెండ్ చేస్తే చాలండి. వెరీ సింపుల్. మీ యొక్క లేటెస్ట్ రెజ్యూమ్ని వాట్సాప్లో సెండ్ చేయండి, సరిపోతుంది. ఇక దీనికి వచ్చేసి 13,000 నుంచి 16,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ ఈఎస్ఐ, పిఎఫ్, ఎక్స్ట్రా బెనిఫిట్స్తో పాటు. ఓకేనా, మీ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి ఆపర్చునిటీలను, అవకాశాలను మిస్ అవ్వద్దు అని అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, దీనికి వచ్చేసి ఎలాంటి అనుభవం లేకున్నా సరే మీకు ట్రైనింగ్ అనేది వీళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ప్లేస్మెంట్ అనేది, సాలరీ అనేది డిసైడ్ చేస్తారు. మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే పక్కా మీరు ఎక్స్పెక్ట్ చేసే సాలరీ కంటే ఎక్కువ సాలరీ మీకు వస్తుంది. ఓకేనా, ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేయాలి. సో ఫ్రెండ్స్, వీక్లీ వచ్చేసి మీకు 6 days వర్క్ అనేది ఉంటుంది. 8 hours అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కస్టమర్ సర్వీస్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. జనరల్ ఆఫీస్ స్కిల్స్ ఉండాలి. అలాగే కొంచెం టైపింగ్ వచ్చి ఉంటే సరిపోతుంది అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఈ విధంగా అయితే మనకు వాట్సాప్ నంబర్, ఇంకా మీరు కాల్ చేయాల్సిన నంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ కాల్ చేయండి. లొకేషన్ వచ్చేసి వైజాగ్లో అయితే వేకెన్సీ ఉన్నాయి. చాలా కావాలి వీరికి. చాలామంది అప్లికేషన్స్ చేసుకోండి. చాలా వేకెన్సీస్ అయితే వీళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నాయి. తెలుసు కదా, మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీ ఏరియాలో ఉన్నటువంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. చాలా కామెంట్స్ చేశారు, నాకు అడిగారు. వాళ్ళకి సంబంధించిన ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఏదైనా జాబ్ వేకెన్సీ ఖాళీగా ఉంటే వాళ్ళకి నంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు కూడా మీరు అడగండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీ ఏరియాలో ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా, సెకండ్ వన్ వచ్చేసి టెలిమార్కెటింగ్. చూడండి, హైదరాబాద్ లొకేషన్స్లో చాలా ఉన్నాయి. ఈ మార్కెటింగ్ జాబ్స్కి అప్లికేషన్ చేసేవాళ్ళు వాట్సాప్లో మీ యొక్క లేటెస్ట్ రిజ్యూమ్ని సెండ్ చేయాలి, లేదంటే కాల్ కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది టెలిమార్కెటింగ్కి సంబంధించి అమౌంట్ అనేది అడుగుతున్నారు. అప్లికేషన్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అమౌంట్ పే చేయమంటున్నారు అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్త ఉండాలి. ఏదైనా కానీ నేను కాల్ చేసి అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, కానీ అమౌంట్ మేము అడగట్లేదని అంటున్నారు. మీకు పొరపాటున అడిగితే కనుక ఆ జాబ్కి వెళ్ళకండి. ఓకే, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క జాబ్ అనేది చేసుకోవచ్చు. టెలిమార్కెటింగ్కి సంబంధించి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ప్లేస్మెంట్ ఇస్తారు. అది కూడా మంచి ఆఫీస్ మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అక్కడ మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్గా ఉంటే నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ మీరు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ని మీ యొక్క లేటెస్ట్ రీజ్యూమ్ని అప్లోడ్ చేయండి.
ఓకే, ఈ యొక్క జాబ్ చేయడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే మంచి టాకింగ్ పవర్ ఉండాలి. మీరు ఏదైతే ఫోన్ ఆపరేటింగ్ చేస్తూ ఉంటారో, మీరు వేరే ఇంటర్నేషనల్ నేషనల్ కాల్స్ అనేవి వస్తుంటే దీనికి లాంగ్వేజ్తో సంబంధం లేదు, డైరెక్ట్ మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే ఫోన్ అనేది మాట్లాడాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన టెలిమార్కెటింగ్ జాబ్స్కి సంబంధించి మీకు 12,000 నుంచి 16,000 వరకు శాలరీ అనేది పే చేస్తారు. ఓకే, కోస్టల్ సేల్స్ ఇంజనీర్ వేకెన్సీస్కి సంబంధించి విజయవాడ నుంచి వేకెన్సీస్ ఉన్నాయండి. ఐటీఐ డిప్లొమా చేసిన వారికి మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ యొక్క రీజన్ని ఫార్వర్డ్ చేయండి అంతే. ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వేరేగా మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్రెషర్స్కి అయితే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే డైరెక్ట్ జాబ్లు అయితే తీసుకుంటారు. ఓకే, ఇది మాత్రం మర్చిపోకండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఫ్రెషర్స్ వాళ్ళకి ఇదే కొంచెం తేడా ఉంటుంది. ఈ యొక్క అవకాశం అయితే పురుషులకు మాత్రమే ఉందండి, ఇక్కడ లేడీస్కి అయితే అవకాశం ఇక్కడ లేదు. కోస్టల్కి సర్వీస్కి సంబంధించింది పురుషులకు మాత్రమే అవకాశం ఉంది. మీరు జెంట్స్ ఎవరైనా ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, మీ యొక్క రిజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు, ఫోన్ కూడా చేయొచ్చు. ఓకేనా, వారానికి 6 రోజులు మాత్రం వర్క్ చేయాలి. ఐటీఐ ఇంకా ఫిట్టర్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ డిప్లొమా, మెకానికల్, ఎలక్ట్రికల్కి సంబంధించిన వేకెన్సీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్గా ఉంటే జాబ్ లొకేషన్ విజయవాడలో ఉంది, నెల్లూరులో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, మాట్లాడండి. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళకి తెలుస్తుంది మా ఏరియాలో ఉన్నటువంటి జాబ్స్ గురించి, వాళ్ళకి కొంచెమైనా తెలిసి ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడుతుంది. దయచేసి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. షేర్ చేస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన లాస్ట్ వన్ వచ్చేసి హెల్పర్స్ కావాలి. హెల్పర్స్కి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ. సో ఫ్రెండ్స్, దీంట్లో మీకు 15,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరూ కావాలి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళండి, కాల్ చేయండి, మాట్లాడండి. సో ఫ్రెండ్స్, ఇది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్న మీ ఏరియాలో ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు. సో ఫ్రెండ్స్, మీ ఏరియాలో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే, ఏదన్నా జాబ్ వేకెన్సీ ఖాళీగా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఏ చిన్న జాబ్ అయినా సరే ఎలాంటి మోమాటం లేదు, కామెంట్ చేయండి. జస్ట్ చాలు, వేరే వాళ్ళు చూస్తారు, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. చాలామంది కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ కామెంట్స్ని చెక్ చేస్తారు. కామెంట్ చేసి వేరే వాళ్ళకి ఏదో ఒక మీ వంతు సహాయంగా హెల్ప్ చేయండి. ఇది మనము ఈ జాబ్స్కి అన్నిటికీ అప్లికేషన్ చేసే ముందు మీరు కాల్స్ చేయండి, మాట్లాడండి. తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీ యొక్క లేటెస్ట్ రిజ్యూమ్ని వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్క ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కాల్ చేసి మాట్లాడి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీ రిజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. నేను కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుని మాట్లాడిన తర్వాత వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే విధంగా. నాకు చెప్పింది మీకు చెప్పకపోవచ్చు, మీకు చెప్పింది నాకు చెప్పరు. ఓకేనా, మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎందుకంటే ఫైనలిస్ట్లో మీరే కాబట్టి మీరే కన్ఫర్మ్ చేసుకోండి. ఈ యొక్క మనీ అనేది అక్కడక్కడ ఏజెంట్స్ అనేది అడుగుతూ ఉంటారు. మీరు ఎక్కడ మనీ పే చేయొద్దు. జాబ్కి మనీ పే చేసి జాబ్ చేస్తే ఆ జాబ్ అది ఫేక్ అనేసి అర్థం. ఓకే ఫ్రెండ్స్, తెలుసు కదా మన యొక్క ఛానల్ ముఖ్య ఉద్దేశం. చాలామందికి ఏదో ఒక విధంగా జాబ్ అనేది రావాలి, హెల్ప్ చేయాలి అని. ఎలాంటి చదువు లేని వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్ ఏదో ఒక జాబ్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో జాబ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే బెల్ గంట నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్కి ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మోటివేట్గా ఉంటుంది, వేరే వాళ్ళకి మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.